కాక్రోజు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఈ కాక్రోజు అనేది ఒక వాళ్ళ ఉద్దేశం ఇంకా పూర్తిగా రావాలి బయటికి, వాళ్ళు పూర్తిగా రావాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచన ఇంకా రావాలి బయటికి. వాళ్ళు మోడీ 11 ఏళ్ల పాలన చూసింది, ఏంటది, అది ఏమంటారు తెలియదు, కాక్రోజు ఉద్యమము, ఆ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కాక్రోచ్, వాళ్ళు రెండు చూడాలి. ఈ దేశంలో 11 ఏళ్ల పాలన మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరు చూడాలి, ఈ కాక్రోచ్ ఆ వ్యవస్థ నాయకత్వము. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ నుంచి తీసుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ పరిపాలన మీద కూడా చూడాలి. ఈ కంపారిజన్ చేయాలి ఈ రెండుటి పాలన మీద చేసి, వాళ్ళకు కూడా ఈ కాక్రోచ్ వ్యవస్థ లీడర్షిప్ కూడా తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది వాళ్ళకు కూడా, ఇది ఓట్లతో రాజకీయ ఈ బీజేపీ డూప్లికేట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, కాంగ్రెస్ బెస్ట్ అనేది ఒక అవగాహన వస్తుంది వాళ్ళకు. కాక్రోచ్ కూడా వాళ్ళు మేలు చేయాలి దేశ ప్రజలకు అని అనుకున్నప్పుడు, మేలు చేయాలని అనుకున్నప్పుడు బీజేపీ 11 ఏళ్ళ షార్ట్ చూసింది కాబట్టి వాళ్ళని వీళ్ళ కంపేర్ చేసినప్పుడు వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళ రాహుల్ గాంధీ ఫ్యామిలీ యొక్క గుణగాలు ఏంది, వాళ్ళు ఎట్లా పరిపాలించారు, వాళ్ళు చేసింది ఏంది అని. ఈరోజు ఈ కాక్రోచ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా, సోషల్ మీడియా. ఇదేమో తయారు చేసింది ఎవరు? ఇది ఈ కాక్రోచ్ ఉద్యమము ఖాళీ ఏది బటన్ నొత్తగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? కాక్రోచ్ లాంటి ఉద్యమ నాయకుల ఆలోచన కలిగించి ఇదొక వెలుగులో తెచ్చింది కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కాబట్టి కాక్రోచ్ కాన్సెప్ట్ ఇంకా చాలా బయటికి రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. అదేమి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చిరని మనం అనుకుందాం. మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చిర్రు, కానీ మంచోళ్ళని చూసుకోవాలనేది మనం కాక్రోచ్కి వాళ్ళకి. మరి తెలుగు వస్తుంది వాళ్ళకు? నేను తెలుగులో చెప్పినా కదా, నేను తెలుగులో చెప్పింది. మరి వాళ్ళకి ఎవరు పంపండి మరి మీరన్నా. నేనేమంటున్నా స్వామి, నేను తెలుగులో చెప్పినా కదా వాళ్ళకి అర్థం. కాక్రోచ్ వాళ్ళు ఆ టీంకి నేను చెప్పింది అర్థమవుతుందా? లేదు, నేనేమంటా, నేను చూసినది, నేను చూసినాడుగా నేను కూడా ఒక సెకండ్ అరే ఇదేందో ఉన్నదని అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ నయ్యా జాగిరా కదా, రాహుల్ గాంధీ జాగిరి. ఇది రాహుల్ గాంధీ చెప్తాడు, అది నేను చెప్తే ఎట్లా? నేను ఈడ కొలువు చేస్తున్నామయ్యి, నాకు బాస రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ డిసిజన్ నేను ఎట్లా చెప్తా? మద్దతు ఇస్తున్నాను ఎట్లా చెప్తా? ఏదన్నా రాకేష్, ఏది నిజం నిజమే, చరిత్ర చరిత్రనే. చరిత్రని ఎవరు కాదన్నారు కదా. నేను ఒక కర్ణుని గురించి కోడ్ చేసినట్టు చరిత్ర కదా, హిస్టరీ కదా. నేను ఒక కర్ణుడు గురించి కోడ్ చేసిన చరిత్ర, మోతీలాల్ నెహ్రూది చరిత్ర, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర, మహాత్మా గాంధీ చరిత్ర, ఇందిరాగాంధీ గారితో చరిత్ర, రాజీవ్ గాంధీ చరిత్ర. చరిత్రలు కాబట్టి చెప్తున్నా. నేను తయారు చేసినవి కావు, రాసినవి కావు ఇవి. పోనీ మీరు చెప్పండి, మోడీ గారి మీద చరిత్ర ఉంది, బీజేపీ వాళ్ళ మీద ఏం చరిత్ర ఉందని చెప్పమంటారో చెప్తాది కూడా. మీరేమైనా చెప్పగలుగుతారా? మరి హిందూ ఓట్ చోరీ వాళ్ళది, రెండే కదా వాళ్ళు చేసేది.
నా నా నాకైతే ఒక అంచనా కనబడుతుంది. అంటే నాకేం సర్వేలు గిర్వేలు కాదు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చెయ్యాలి, ఈసారి చేస్తేనే కొంత మనకు బాగుంటుంది అనే ఆలోచన ప్రజలు ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రధానమంత్రి మోడీకి అహంకారం పెరిగిపోయింది, పాలన మీద ఆలోచన లేదు.